కోట్లు సంపాదించిన వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? నీకంటే ఎక్కువ బ్రెయిన్ ఉందా? నీకంటే 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉందా? వాడు ఎందుకు కోట్లు సంపాదిస్తుండు, మనం ఎందుకు సంపాదించట్లేదు? ఎప్పుడన్నా ఆలోచించినవా? ఆలోచిస్తే నువ్వు ఇట్లా ఉంటావా? ₹1,00,000 సంపాదించాలంటే ₹1,00,000 సంపాదించే మనిషికుండే లక్షణాలు ఫస్ట్ రావాలా. మనిషి యొక్క స్టామినాని మర్చిపోయి 20, 30, 50 వేలకి అమ్ముడు పోతున్నాడు. పొద్దున్న లేసామా, లంచ్ బాక్స్ కట్టుకున్నామా, ట్రాఫిక్ లో హడావిడిగా బయలుదేరామా, అక్కడ పంచ్ కొట్టామా, సరిగ్గా సమయానికి బాస్ తిట్లు భరించామా, టార్గెట్ ని భరించామా, ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి పిల్ల పైన తీసామా, రాత్రికి టీవీ చూసి చప్పట్లు కొట్టి పడుకున్నామా, నెక్స్ట్ డే రిపీట్. జీవితం మొత్తం రిపీట్. ర్యాట్ రేస్ లో ఇరుక్కుపోయావు. కనీసం నీ జీవితాన్ని ఎలా బాగుపరచుకోవాలనో ఆలోచించడానికి కూడా నీకు టైం ఇవ్వట్లేదు. అక్కడ మాట మాట్లాడితే చాలు, బాగా చదువుకో బిడ్డ, బాగా సెటిల్ అవుతావు, బాగా చదువుకో బిడ్డ, బాగా సెటిల్ అవుతావు, బాగా చదువుకుంటే బాగా సెటిల్ అవుతావు అనే సెంటెన్స్ కరెక్ట్ అయితే చాలా బాగా చదువుకున్న మన టీచర్స్, లెక్చరర్స్ 30, 40, 50 వేల శాలరీకి ఎందుకు పనిచేస్తున్నారు సార్? మరి చాలా బాగా చదువుకున్నారు కదా. సంపాదించడానికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కాదు మిత్రమా, క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ నీలో వస్తే బిడ్డ కోటీశ్వడి కాకుండా దేవుడు కూడా ఆపలేడు. ₹1,00,000 సంపాదించాలంటే ₹1,00,000 సంపాదించే మనిషికుండే లక్షణాలు ఫస్ట్ రావాలా. 20,000 సంపాదించేవాడికి ₹1,00,000 సంపాదించేవాడికి తేడా ఏంది? అది తెలుసుకున్న రోజున నువ్వు కూడా ₹1,00,000 సంపాదిస్తావు. కొన్ని వందల మందిని లక్షాధికారులుగా తయారు చేసిన అనుభవంతో చెప్తున్నా. సో మిత్రమా, లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్